హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. నేను ఉమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. దానికోసం ముందుగా నేను మా చిన్నోడిని రెడీ చేస్తున్నాను. వాడికి డ్రెస్ వేయడం అంటే చాలా పెద్ద టాస్కేనండి. షర్టు బటన్లు వాడే తీస్తానంటాడు, వాడే వేసుకుంటానంటాడు. నీకు చేతవ్వదు, నేను వేస్తాను అని చెప్పినా వినడు. అదొక పెద్ద టాస్క్. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగాడు మా చిన్నోడు. బర్త్డే పార్టీ వెళ్తున్నాం నాన్న, మీ కజిన్ది, అందుకోసం వెళ్తున్నాను అన్నాను. నాకైతే కజిన్ ఎవరు లేరు అని చెప్పి ఏడ్చాడు. లేదు, నీకు కజిన్ ఉన్నాడు, చెర్రీ మీ కజిన్ అని చెప్పినా కూడా వినలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. చెర్రీ నా కజిన్ కాదు, అభినుకు మాత్రమే కజిను, నాకెవరు లేరు అని ఏడ్చాడు. అంటే చెర్రీ అభి అంత ఏజు, అభి అంత హైటు ఉంటాడు. దానికోసం వీడు చెర్రీని అభి కజిన్ మా అని ఫీల్ అవుతుంటాడు. వాడికైతే ఎవరు లేరంట. వాడి ఫీలింగ్ అయితే అది. సరే అయితే చిన్ను ఉంది కదా నీకు కజిను అంటే, చిన్ను మా చెల్లెలు కూతురు, తను ఉంది కదా నీకు కజిను అంటే కూడా వాడు చిన్ను నా కజిన్ కాదు, నా ఫ్రెండు, రోజు మేము ఇక్కడ ఆడుకుంటాము, కజిన్ అంటే వేరే ఊర్లో వేరే ప్లేస్లో ఉండాలి అని చెప్పాడు. వాడు అనాలిసిస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. వాడు కజిన్ ఎలా ఉండాలి అంటే వేరే ఊర్లో వేరే ప్లేస్లో ఉండి అప్పుడప్పుడు మన ఊరికి వచ్చే వాళ్ళని కజిన్స్ అంటారంట. ఇక్కడైతే మా వాళ్ళకి ఇద్దరికి ట్విన్ డ్రెస్ వేసాను. ట్విన్ డ్రెస్కి కూడా ఒక స్టోరీ ఉందండి. ఎందుకంటే లాస్ట్ వీక్లో మా హస్బెండ్ బర్త్డే అయినప్పుడు అభినూకి వేరుగా ఉండే డ్రెస్ వేస్తే మా చిన్నోడు దానికైతే గోల్ చేశాడు, అభినూకి మంచి డ్రెస్ వేసావు, నాకు పిచ్చి వేసావు అనేసి. అందుకోసం ఈసారి అయితే ఇద్దరికి కలిపి ట్విన్ డ్రెస్ లాగా ఒకే డ్రెస్ తెచ్చాను. ఇద్దరిని రెడీ చేసి ఒక్క ఫోటో తీద్దామంటే కూడా 36 వంకర్లు తిరుగుతారండి. వాళ్ళిద్దరిని రెడీ చేశాక నేను రెడీ అవుతున్నాను. నాకు రెడీ అవ్వడానికి పెద్ద టైం తీసుకోదు, బట్ నాది షార్ట్ హెయిర్ కాబట్టి నాకుండే ప్రాబ్లం ఏదంటే, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏముంది, చిన్నగా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. షార్ట్ అంటే నాది తల మీద ఉండే జుట్టు మరీ షార్ట్గా అయిపోయి అది ఎప్పుడు పైనే ఉంటుంది. దాన్ని అనగ్గబెట్టాలంటే ఎన్ని టిక్ టాక్లు వాడాలో నేను. దాని తర్వాత సింపుల్గా రెడీ అవ్వాను బర్త్డే పార్టీ అని. బట్ బర్త్డే పార్టీ అయినా సింపుల్గా రెడీ అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటంటే, మేము ఇక్కడి నుంచి ఒక 2 hours 3 hours జర్నీ చేయాలండి. బట్ అది వేరే ఊరైతే కాదు, బెంగళూరులో ఉండే ప్లేసే. ఇప్పటి రోజుల్లో బెంగళూరులో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే చాలా పెద్ద జర్నీయే. మా నేటివ్ వెళ్ళినంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఈవినింగ్ టైంలో బెంగళూరులో కారు బయటకు తీసి మన వీధే దాటలేము. అలాంటిది ఇప్పుడు మేమైతే మారతల్లి నుంచి యలంక వరకు వెళ్ళాలి. ఎన్ని గంటలు జర్నీ పడుతుందో ఏమో. ఒకసారి మీరు మాతో పాటు జర్నీ చేస్తూ చూడండి. నా మేకప్ అయితే అయిపోయింది సింపుల్గా. మా వారైతే ఆఫీస్ వెళ్ళారు. తను వచ్చే లోపల మా ముగ్గురిని రెడీ అవ్వమని చెప్పారు. మేము ముగ్గురం రెడీ అయ్యాము. ఒక స్టిల్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాం మా వారు రావడానికి. టైం అయితే 5 o'clock అయిపోయింది. ఈ వర్షం కూడా పడుతుంది. ఈ టైంలో మేము స్టార్ట్ అయ్యి బర్త్డే పార్టీకి చేరుకోగలమా అనేది నా డౌటు. చూడాలి కరెక్ట్గా రీచ్ అవుతామా లేదు అనేసి. బర్త్డే పార్టీకి మేము స్టార్ట్ అయ్యేసరికి 5 o'clock అయింది. కారు తీసి కారులో బయటకు వెళ్ళాము. ఆదిలోనే హంసపాదం అన్నట్టు ఈ ట్రాఫిక్ పోలీస్ వచ్చి కరెక్ట్గా మా కారుకి అడ్డం నిలబడి 15-20 minutes మమ్మల్ని ఆ కారులోనే ఆపేశారు. మా జర్నీ అక్కడనే ఆగిపోయింది అనుకున్నాము. ఇంకెప్పటికి వెళ్తామో ఏమో బర్త్డే పార్టీకి అనుకుంటూ ఉన్నాము. నాకు పెద్దగా కారులో నుంచి షూటింగ్ అయితే చేయలేనండి నేను. నాకు ట్రావెల్ సిక్నెస్. కారు స్టార్ట్ అవ్వగానే నేను పడుకుండిపోతాను. జర్నీ అంతా నేను పడుకుంటూనే ఉంటాను. మధ్యదారిలో ఈ వర్షము, ట్రాఫిక్. మేము అక్కడికి బర్త్డే పార్టీకి రీచ్ అయ్యే పార్టీకి ఒక 3 hours జర్నీ పడింది. ఈ జర్నీ టైం మేము అనాలిసిస్ చేస్తే బెంగళూరు నుంచి తిరుపతికి జర్నీ 3 hours ఉంటుంది. మేము మా చెర్రీగాడి బర్త్డే పార్టీ చేరుకోవడానికి కూడా అంతే టైం పట్టింది అనుకుంటా. మేము మా వారు ఇలా అనాలిసిస్ చేసుకున్నాం. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళడానికి కూడా 3 hours పడుతుంది. మనం బెంగళూరు సిటీలో ట్రావెల్ చేయడానికి కూడా 3 hours కన్నా ఎక్కువే పడుతుంది టైము. బెంగళూరు ట్రాఫిక్కే ఇలా ఉంది అనేసి. రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళని చూస్తుంటే చాలా జాలేస్తుందండి. టైంకి ఇంటికి రాలేదని ఇంట్లో ఉండే వైఫ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎందుకు లేట్ అవుతుంది అని చాలా క్వశ్చన్సే చేస్తారు.
బట్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావాలంటే ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి మనం జర్నీ చేసి ఆ ట్రావెల్ చేస్తేనే మనకు ఆ పెయిన్ అయితే తెలుస్తుంది అని నాకు అనిపించింది ఇవాళ. మేము ట్రావెల్లో ఉన్నప్పుడే మాకైతే 4-5 టైమ్స్ కాల్ చేశారు, పార్టీ స్టార్ట్ అవుతుంది, త్వరగా రండి అని. ఎలాగోలా ఫైనల్లీ మేము 8 o'clockకి బర్త్డే పార్టీ ప్లేస్కి రీచ్ అయ్యాం. మా చెర్రీ గారి దర్శనం అయితే అయిందండి. మా అభినుకి క్లోజెస్ట్ కజిన్ ఫ్రెండ్ అయితే చెర్రీ. వాడు వెళ్ళగానే చెర్రీని హగ్ చేసుకొని బర్త్డే విషెస్ చెప్పాడు. దాని తర్వాత మేమందరం కూడా చెర్రీని విష్ చేసాం, కొన్ని స్టిల్స్ తీసుకున్నాం. ఇంకైతే పార్టీ మూడ్ చెడగొట్టడం ఇష్టం లేక నేను పార్టీలో ఫోన్ అయితే బయటికి తీయలేదు. చెప్పడం కాదు, మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళు బర్త్డే పార్టీ కోసం వచ్చినారు. మేమందరం కూడా ఫొటోస్ స్టిల్స్ అన్నీ డిన్నర్ చేసి తర్వాత రిటర్న్ మళ్ళీ మేము ట్రాఫిక్ని తప్పించుకుందామని 10:30కి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాం. అలాగే 10:30కే పార్టీ అంతా అయ్యాక 10:30కి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ మేము ఇంటికి వచ్చేసరికి ఎంత టైం అయింది అంటే 12 అవుతుంది. ఒక బెంగళూరులో పార్టీ కోసం ఒక 7 hours 8 hours స్పెండ్ చేయాలి. పార్టీలో మేము ఉన్నింది 1 hour, బట్ మాకు ట్రావెల్ జర్నీయే మాకు 5 hours పట్టింది. ఇలా ఉంటుంది బెంగళూరులో ట్రాఫిక్స్ అయితే. మీరెవరైనా బెంగళూరు ట్రాఫిక్స్ని చూసారా, ఫేస్ చేశారా అనేది కామెంట్లో చెప్పండి. మా వరుణ్ బార్బరిక్ అయితే కారులో 2 times స్లీప్ వేశాడు. దానికోసం వాడికైతే నిద్ర రాలేదు. రాగానే మళ్ళీ ఫోన్ పట్టుకొని ఆడుకోవడానికి కూర్చున్నాడు. నాకైతే బాగా నిద్ర వస్తుంది. వీడియో కూడా ఎండ్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.